హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ ఆర్ఆర్ స్టడీ సర్కిల్. కొత్తగా అయితే ఛానల్ అనేది పెట్టడం జరిగింది. సో నేను ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన జాబ్స్ గురించి చెప్తాను, ప్రజెంట్ అండ్ అప్కమింగ్ నోటిఫికేషన్ గురించి చెప్తాను. చూసుకుంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ లెవెల్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనేది ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. ఇంకా మనకి ఈవెంట్స్ ప్లస్ మెయిన్స్ ఉంది. మెయిన్స్కి సంబంధించిన గైడెన్స్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. ఏపీ కానిస్టేబుల్కి ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది, హిస్టరీ టాపిక్స్, హిస్టరీ ఒక 100% ఉంటే మొత్తం చదవాల్సిన పని లేదు. హిస్టరీలో కొన్ని టాపిక్స్ మాత్రం చదివితే సరిపోతుంది. పాలిటీలో కూడా కొన్ని టాపిక్స్, జాగ్రఫీలో కూడా కొన్ని టాపిక్స్, అర్థమెటిక్ రీజనింగ్లో కూడా కొన్ని టాపిక్స్, ఇంగ్లీష్లో కూడా కొన్ని టాపిక్స్. సో కరెంట్ అఫైర్స్ కూడా మొత్తం చదవాల్సిన పని లేదు, కొన్ని టాపిక్స్. సో ఇట్లా ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకొని ఏ టాపిక్ చదవాలి, ఆ టాపిక్ ఏదైతే ఒక లెసన్ ఉందో ఆ లెసన్లో పర్టికులర్గా ఏ అంశాన్ని అతను కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడో, ఎగ్జామ్ కండక్ట్ చేసే ఏజెన్సీ అనేది ఆ యొక్క పాయింట్ మీద దృష్టి పెడుతుందో అట్లాంటి పాయింట్స్ మొత్తం కూడా డిస్కషన్ చేసుకుందాం. ఏపీ కానిస్టేబుల్ మన టార్గెట్ వచ్చేవాటికి 150 to 160 మార్క్స్ అనమాట. ఓకే, రీసెంట్గా ఈ రైల్వే జాబ్స్ జాతర జరుగుతుంది కాబట్టి రైల్వే జాబ్స్లో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తాం. ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ కానిస్టేబుల్ ఒక ఎగ్జామ్ పర్ఫెక్ట్గా దాని యొక్క సిలబస్ని మనం ఫాలో అప్ చేసినట్లయితే మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కవర్ అయిపోతుంది, ఎస్ఎస్సి జీడీ కవర్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ ఎన్టీపీసీ గ్రూప్ డి కూడా కవర్ అయిపోతుంది అనమాట. బట్ ఏపీ టెక్నీషియన్ కవర్ అవ్వదు. బట్ అర్థమెటిక్ రీజనింగ్ కొన్ని పర్టికులర్ టాపిక్స్ మట్టికి కవర్ అవ్వడం జరిగింది అనమాట. సో ఈ ఇయర్ ఆల్రెడీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. ఏఎల్పి టెక్నీషియన్, ఏఎల్పి ప్లస్ టెక్నీషియన్ నోటిఫికేషన్ వేరు రావడం జరిగింది. జూలైలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ రావడానికి పాసిబిలిటీ చాలా ఉంది. ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా జరిగింది. గ్రూప్ డి వచ్చేసేవాటికి అక్టోబర్లో జరగవచ్చు. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో, ఎవరైతే బాగా చదివి మంచిగా జాబ్ కొట్టి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం నేను ఆర్ఆర్ స్టడీ సర్కిల్ తరఫున ఫ్రీగా క్లాసెస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక నుంచి డైలీ స్టాండర్డ్ జీకే అంశాలు కావచ్చు, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, అర్థమెటిక్ రీజనింగ్, ప్రతి ఒక్క టాపిక్ డీప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వినే ఓపిక మీకుందా? సో ఏపీ కానిస్టేబుల్లో భాగంగా నేను ఇవి మొత్తాన్ని కవర్ చేస్తాను. ఒక ఏఎల్పి ప్లస్ ఈ అసిస్టెంట్ లోకో పైలట్, ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కొంచెం డెప్త్గా ఉంటుంది అనమాట. ఈ గ్రూప్ డి కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ డెప్త్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటికి ఏపీ కానిస్టేబుల్ సిలబస్ మొత్తం కూడా ఏపీ కానిస్టేబుల్ ఒక 3 నెలల్లో మొత్తం ప్రాసెసింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 3 monthsలో ఏపీ కానిస్టేబుల్ సంబంధించిన మెయిన్స్ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఏపీ కానిస్టేబుల్ని బేస్ చేసుకొని నేను ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ సంబంధించి సిలబస్ కానీ ఎవ్రీ టాపిక్ టు టాపిక్ డైలీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు ఏపీ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై ఉన్నారో సో ఖచ్చితంగా ఫాలో చేయండి మన ఆర్ఆర్ స్టడీ సర్కిల్ని. ఖచ్చితంగా మన టార్గెట్ ఖచ్చితంగా మీకు 140 మార్కులు వచ్చే విధంగా నేను ప్లాన్ చేస్తాను. ఖచ్చితంగా వస్తుంది, నాకైతే నమ్మకం ఉంది. ఖచ్చితంగా వస్తుంది, వచ్చేలాగే ప్లాన్ చేసుకుందాం. ఎస్ఎస్సి జీడీ తెలిసిందే. ఎస్ఎస్సి జీడీ ఒక కానిస్టేబుల్ సిలబస్ మనం కానిస్టేబుల్కి ఎగ్జామ్ కానీ బాగా ఆ సిలబస్ కానీ చదివినట్లయితే అర్థమెటిక్, రీజనింగ్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం కవర్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఇందులో ఉన్న టాపిక్స్ మొత్తం ఒకటే ఒక సిలబస్ మొత్తం కూడా కవర్ అయిపోతాయి అనమాట. టుమారో డైలీ స్టాండర్డ్ జీకే కావచ్చు, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలాంటి కరెంట్ అఫైర్ అంశాన్ని బేస్ చేసుకొని ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో గ్రూప్ 2ని కూడా యాక్చువల్గా ప్రజెంట్ గ్రూప్ 2 మెయిన్స్ జూలై 28 జరుగుతుంది. మనం పాలిటీ కొంచెం డెప్త్గా ఏపీ కానిస్టేబుల్లో భాగంగా పాలిటీని కొంచెం డెప్త్గా చెప్తున్నాం. ఎందుకంటే గ్రూప్ 2ని బేస్ చేసుకొని మనకి పాలిటీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి. సో ఇక్కడ గ్రూప్ 2 సంబంధించి మనకి పాలిటీ అనేది బాగా లోతుగా డిస్కషన్ చేసుకుందాం. నార్మల్గా ఏపీ కానిస్టేబుల్కి చదివే లెవెల్ కంటే ఇంకొంచెం డిస్కషన్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం ఏపీ హిస్టరీ కూడా డిస్కస్ చేసుకుందాం. గ్రూప్ 2 వాళ్ళకి ఎవరైనా యూజ్ అవ్వచ్చు అనమాట. సో రేపటి నుంచి స్టాండర్డ్ జీకే అంశాలు కావచ్చు, అట్ ద సేమ్ టైం హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అంశాలు కావచ్చు, కరెంట్ అఫైర్ మనం ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.